ఇప్పుడు ఒక పర్సన్ గురించి ఈ మధ్య మాట్లాడుకోవడం మానేశారు సార్. ఎప్పుడైనా సరే మనం రామారావు గారి గురించి, నాగేశ్వరరావు గారి గురించి, సావిత్రి గారి గురించి మాట్లాడుకుంటాం. కానీ భానుమతి గారు ఉండేవారు సార్. భానుమతి గారి గురించి మాట్లాడడానికి యాక్చువల్‌గా నా వయసు చాలదు. అయ్యో! మీరలా ఎందుకంటే నేను పుట్టేటప్పటికే ఆవిడ సూపర్ స్టార్. ఆల్ ఇండియా స్టార్ అప్పటికి. ఆల్ ఇండియా స్టార్. అంటే 1950స్‌కే చండీరాణి జెమినీ వాళ్ళు తీసిన సినిమాలో ఇండియాలో అన్ని భాషల్లోనూ రిలీజ్ అయింది ఆ సినిమా. హిందీలో సూపర్ హిట్ అయింది. అలాగా ఆ రోజుల్లోనే ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి స్త్రీ దర్శకత్వం వహించడం అనేది భానుమతి గారి. ఆ క్రెడిట్ ఆవిడకే, మరొకరు లేరు. ఆవిడ మల్టిపుల్ టాలెంట్ అంటారు. ఎందుకంటే పాడతారు, రాస్తారు, కథలు రాస్తారు, సినిమా కథలు రాస్తారు. ఇంకా అసలు సంగీతం అయితే చెప్పక్కర్లేదు. క్లాసికల్ సంగీతం ఆవిడ పాడినంత సుస్వరంగా ఎవరు పాడలేరు. బాలమురళీకృష్ణ గారు ఎంత ఫేమస్ పాటల్లో, భానుమతి గారి పాటలు అంటే కూడా అంతే ఫేమస్. ఆవిడకి అసలు ఆవిడ రికార్డులు పెట్టకుండా, ఆవిడ పాట లేకుండా ఏ ఫంక్షన్ జరిగేది కాదు. అసలు దేవుడి పూజ కానీ ఇది కానీ మహాభక్తురాలు ఆవిడ. పూజలు విపరీతంగా చేసేవారు. అసలు విప్రనారాయణలో ఆవిడ యాక్టింగ్ చూస్తే నాగేశ్వరరావు తేలిపోతారు ఆయన ముందు. అంత గొప్పగా నటిస్తారు. అదే సార్, రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ ధీటుగా ఉండేవారు. అంటే అంత రెస్పెక్ట్ చదివితే వీళ్ళకంటే సీనియర్. అదే ఓకే సార్. అప్పటికే ఆవిడ స్టారు. అప్పటికే ఆవిడ ₹1,00,000 తీసుకునేది. వీళ్ళు నెల జీతాలకి పనిచేసే రోజుల్లో భానుమతి గారు ₹1,00,000 తీసుకునేది. ఓకే. అప్పటికే ఆవిడ స్టూడియో ఓనరు, భరణి స్టూడియోస్. సొంత స్టూడియోలో, సొంత బ్యానర్ మీద, సొంత డైరెక్షన్లో సినిమాలు తీసేవారు. మహానటి, అది చెప్పడానికి ఇంకేం లేదు. తర్వాత సావిత్రి గారు అంత గొప్ప నటి. ఆవిడ అసలు ఆవిడ ఈజు. ఆవిడ ముందు రంగారావు అయితే ఉనికేవాడు. అంత 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 వాళ్ళిద్దరు న్యాచురల్ యాక్టర్స్ అనేవారు సార్ అప్పట్లో. వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీశారు, బొబ్బిలి యుద్ధం అని. పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం. సూపర్గా ఉంటుంది దాంట్లో భానుమతి గారి పర్ఫార్మెన్స్. నాగమ్మ అద్భుతం. అసలు ఆవిడ ముందు నిలబడి డైలాగులు చెప్పాలంటే భయపడేవారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు భయపడేవారు. అంటే నేను చెప్పి ఏం చెప్తాం, ఏది చేసినా అలా చేసేది ఆవిడ. అసలు రొమాంటిక్ క్యారెక్టర్లు కూడా విప్రనారాయణలో అయితే ఎంత బాగా చేసిందో. నాగేశ్వరరావు గారికి ఇష్టమైన సినిమాల్లో విప్రనారాయణ ఒకటి. ఆవిడే డైరెక్టర్. అది అంత చరిత్ర ఉంది ఆవిడ. తర్వాత మీరు ప్రొడక్షన్ సైడ్ ఎందుకు సార్ సడన్గా అంత పెద్ద హిట్లు ఇచ్చి కూడా అంత సంస్థను ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు సార్? అదేనండి, నేను దమయంతి ఆర్ట్ పిక్చర్స్ మీద తీశాను. తర్వాత డైనమిక్ మూవీ మేకర్స్ అని పెట్టి ఎముడికి మూడు తీశాను. ఎముడికి మూడు తర్వాత పెళ్లి నీకు శుభం నాకు అని ఒక సినిమా నరేష్ గారితో తీశాను. నరేష్ గారు, దివ్యవాణి. అది కొంచెం యావరేజ్గా ఆడింది, పెద్దగా రాలేదు. సో తర్వాత నేను ఇంకా ప్రొడక్షన్ వద్దని మానుకున్నాను. ఎందుకంటే నేను సీరియల్స్ సీరియల్ స్టార్ట్ చేసినాక ఆల్మోస్ట్ దూరదర్శన్ పెట్టిన కొత్తలోనే సీరియల్స్లోకి ఎంటర్ అయ్యాను. అప్పట్లో చాలామంది యాక్టర్లు మనం సినిమా యాక్టర్లం కదా, సీరియల్ ఏంటి అనే పద్ధతిలో ఉండేవారు. కానీ నేను దాన్ని ఒప్పుకోలేదు. నేను ముందు సీరియల్స్ కూడా వచ్చేసాను. అప్పుడే మా గురువు గారు నేను కలిసి దేవదాస్ కనకాల గారి డైరెక్షన్లో రాజీ బుజ్జి అని దూరదర్శన్ ఫస్ట్ సీరియల్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ తెల్లవారిందని పి సాంబశివరావు గారి డైరెక్షన్లో, అది వాసిరెడ్డి సీతాదేవి గారని ఆవిడ రాసిన స్టోరీ. చాలా అద్భుతమైన స్టోరీ, ఒక జీవితం. దాంట్లో రూపాదేవి గారు, అంటే ఋతురాగాల్లో చేసిన రూపాదేవి గారు, అప్పుడే ఋతురాగాలు చేస్తుంది రూప. అదే సార్. మా రూపాదేవి నేను భార్యాభర్తలుగా వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి 60 ఏళ్ల వయసు వరకు వచ్చే అద్భుతమైన క్యారెక్టర్స్. కామేశం మాస్టర్ అని ఒక మాస్టర్ క్యారెక్టర్, ఒక 8 మంది పిల్లలు ఉంటారండి. వాళ్ళ స్టోరీ వీళ్ళు ఓల్డ్ ఏజ్కి వెళ్ళే వరకు ఆ స్టోరీ చేసాం. దానికి బెస్ట్ సీరియల్ వచ్చింది, రూపాదేవికి బెస్ట్ యాక్ట్రెస్ వచ్చింది, నాకు కూడా బెస్ట్ యాక్టర్ వచ్చింది. సో అంత మంచి సీరియల్ చేశాను. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ చేస్తూనే ఉన్నాను. మెగా సీరియల్స్ ఒక 50 సీరియల్స్ దాకా చేసుకుంటాను. ఒకసారి నంది అవార్డు కూడా వచ్చింది. అండ్ మీ యొక్క జర్నీ ఏంటంటే A to Z ఉంది ఇండస్ట్రీలో మొత్తం అంతా. సో అంటే ఇంకా కూడా ఉంది.
ఇట్లా సీరియల్స్ చేస్తూనే అప్పుడు వచ్చిన మీడియాలో వచ్చిన కొత్త వెబ్ సిరీస్ చేశాను. ఓకే సార్. టీవీ రంగం వెబ్ చేశాను. తర్వాత మొన్నే లవ్ అట్ 65 అని నేను, రాజేంద్ర ప్రసాద్, జయప్రద గారు ఒక వెబ్ సిరీస్ చేశాను. త్వరలో రాబోతుంది అది. ఓకే సార్. ఓకే. లవ్ అట్ 65 రాజేంద్ర ప్రసాద్, జయప్రద గారు ఫస్ట్ టైం కలిసి యాక్ట్ చేస్తున్నారు. ఓకే సార్. ఓకే. అంటే ఆ ఏజ్ 65లో లవ్, అందుకని మంచి సీరియల్ అది. అది కూడా తప్పకుండా చూడాలి మీరు అందరూ. నువ్వంతా మనసంతా నువ్వే డైరెక్టర్, ఆదిత్య అని ఆయన డైరెక్ట్ చేశారు. జయప్రద గారు, నేను, రాజేంద్ర ప్రసాద్, మన ప్రదీప్, అంతేగా ఆయన మేమంతా కలిసి చేసాం. వీళ్ళంతా ఒకప్పుడు ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ తో పాపులర్ అయ్యారు, కానీ ఒకప్పుడు అంతా ప్రదీప్ కూడా హీరోగా చేశారు సార్. ముద్దు మందారం, జింజల్ హీరో చేశారు సార్. ఆయన కూడా ప్రదీప్ గారు ప్రదీప్ అందరూ చాలా మందితో పనిచేసాను. గోల్డెన్ ఎరా నుంచి పనిచేస్తున్నాం. ఆల్మోస్ట్ నేను చూడడం అంటే ఈ 5 తరాలు 6 తరాల నుంచి ఆర్టిస్టులతో కూడా నేను మలిగాను. ఎందుకంటే సారథి స్టూడియోలో ఉండడం వల్ల, మాది అవడం వల్ల సావిత్రి గారిని నేరుగా చూసేవాడిని. సావిత్రి గారు అక్కడే రూమ్లో ఉండేవారు. ఆవిడతో మాట్లాడేవాడిని, తీసుకెళ్ళేవాడు. మహేశ్వరరావు గారితో అలాగే ఉండేవాళ్ళు. అందరూ ఆల్మోస్ట్ మన నాన్నగారు తీసిన సినిమాలోనే ఆల్మోస్ట్ అందరూ యాక్టర్లు చేశారు. సావిత్రి గారి డెడికేషన్ గురించి కూడా చాలా వింటూ ఉంటాం సార్. నటన పరంగా చాలా మంచి ఆర్టిస్టు, గొప్ప వ్యక్తి, ఏంటి చెప్పలేము. అది పర్ఫార్మెన్స్ గురించి ఇక చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు. ఆవిడ అన్నిటికంటే నాకు బాగా ఇష్టం చివరికి మిగిలేదు. అద్భుతంగా ఉంటుంది దాంట్లో ఆవిడ పర్ఫార్మెన్స్. చివరికి మిగిలేదని రామిరెడ్డి గారు తీశారు. సినిమా ఆడలేదు, కానీ దాంట్లో మీకు మహానట్లో కూడా హస్బెండ్ అంటాడు, జమినీ గణేష్ని అంటాడు, చాలా బాగా పర్ఫామ్ చేసావు కానీ ఈ సినిమా ఆడదారు. గుర్తుందా? అదే సినిమా పిచ్చిదైపోద్ది. సావిత్రి గారు అద్భుతంగా చేశారు. నాకు ఆ సినిమా చాలా ఇష్టం. చివరికి మిగిలేదు. సో సార్, చివరిగా మిమ్మల్ని చాలా చూశారు కాబట్టి ఇండస్ట్రీలో, మీరు యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ యాక్టర్గా కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి మీరు ఇచ్చేది బెస్ట్ సలహా ఏంటి సార్? ఇప్పుడు కొత్తగా రావాలనుకున్నారు. మా రోజులకి ఈ రోజులకి చాలా డిఫరెన్స్ ఉంది, ప్రొడక్షన్లో కానీ ప్లానింగ్లో కానీ. ఎందుకంటే అప్పుడు చెప్పాను కదా, డిస్ట్రిబ్యూటర్ కంట్రోల్లో ఉండేది. తర్వాత మెల్లమెల్లగా అలాగే మారింది. థియేటర్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు ఈ ఆర్టిస్టులు అయితేనే కొంటామని కమర్షియాలిటీ ఎక్కువైపోయింది. రకరకాల, కానీ కొత్త వాళ్ళకి ఎప్పుడూ వెల్కమ్ ఉంటుంది. వాళ్ళు మాత్రం జాగ్రత్తగా అడుగులు వేయాలి, కొంత తెలుసుకుని రావాలి. ఏమీ తెలియకుండా గబుక్కుని వచ్చేసేసి ఇండస్ట్రీలో ఏదో చేసేద్దాం అంటే మాత్రం డెఫినెట్గా నష్టపోతారు. అందుకు ఏంటంటే ఇంతకుముందు ఒక డిస్ట్రిబ్యూటర్ కంట్రోల్ ఉంది, ఇప్పుడు ఆ కంట్రోల్ లేదు. కాస్ట్ కంట్రోల్ లేదు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఎంత పెడుతున్నారో తెలియదు. వస్తే సంతోషం. ఒక రాజమౌళి లాంటి వాళ్ళు మంచి డైరెక్టర్, చాలా మంచి టాలెంటెడ్ డైరెక్టర్లు వస్తున్నారు. అలా మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకుని మంచి ప్రాజెక్టు తీస్తూ కొత్తదనం ఎప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. మీకు చెప్పినట్టు అంతులేని కథ లేత మనసులో వచ్చినప్పుడు కృష్ణ గారు ఎంత కొత్తో, అలాగే తర్వాత తరాలు మారినప్పుడు కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఒక శోభన్ బాబు ఇందాక అన్నారే, రామరావు నాగేశ్వరరావు తర్వాత శోభన్ బాబు, కృష్ణరాజు గారు వచ్చారు. తర్వాత ఇంకొకరు వస్తారు. తర్వాత ఇంకో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వస్తారు. తర్వాత ఇంకోళ్ళు వస్తారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంటే వీళ్ళు వస్తారు. తరం మారిపోతూ ఉంటుంది. మారిన దానికి వీలుగా వాళ్ళకి అడ్జస్ట్ అయ్యి అలాంటి సినిమాలు జాగ్రత్తగా చేయాలి. ఏదైనా కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కంటెంట్ లేని సినిమాలు ఆడతాయి అనేది భ్రమ. అంటే కంటెంట్ లేకపోయినా స్టార్ ఉంటే చాలు అనేది కూడా భ్రమే. ఎందుకంటే సినిమా టైటిల్స్ అయిన తర్వాత 10 నిమిషాల వరకే వాళ్ళని చూడగలరు. ఆ తర్వాత కథ నడపాలి. కథ నడవకపోతే చూడరు. అలాగే సార్, కొత్తగా వచ్చే నటీనటులకి మీరు ఇచ్చే సలహా? గొప్ప నటీనటులు వస్తున్నారు. కొత్త జనరేషన్ న్యాచురల్గా, అంటే తరం మారిన కొద్దీ అన్నీ మారుతూ ఉంటాయి. ఇప్పుడు అప్పట్లో ఫ్యాషన్స్ వేరు, ఇప్పుడు ఫ్యాషన్స్ వేరు. అప్పట్లో హెయిర్ స్టైల్స్ వేరు. అప్పుడు దేవానంద్ స్టైల్ అంటే గొప్పగా ఉండేది. ఇప్పుడు మన యంగ్ హీరోస్, చరణ్ ఏం చేస్తే బాగుంటుంది, లేదా వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఇలాగా వచ్చేస్తుంటారు. తరంగా అది మారుతూనే ఉంటుంది.
కానీ కొంత నేర్చుకుని రావడం మాత్రం మంచిది. డెడికేషన్. ఏమీ లేకుండా వచ్చేసేసి ఊరిన విగ్రహం చూసుకుని అందం చూసుకుని వస్తే ఫెయిల్ అవుతారు. సో కంటెంట్ ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు, దాంట్లో కృషి, పట్టుదల, ఓర్పు ఇన్ని ఉండాలి. ఇన్ని సర్దుకుంటూ వస్తేనే ఎవరైనా పైకొచ్చినా వాళ్ళే పైకొచ్చారు. సో అన్ని రకాలుగా ఏంటంటే డబ్బు సంపాదించడం ఒక్కటే మెయిన్ కాదు, పేరు ప్రఖ్యాతులు కూడా ఇందులో ఉన్నాయి. కళాకారులని గౌరవం ఉంటుంది. ఆ గౌరవం నిలబెట్టుకోవాలంటే డెఫినెట్గా కృషి చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మంచి టైం మాకు ఇచ్చి చాలా మంచి మంచి విషయాలు మీరు మాతో పంచుకున్నందుకు అండ్ మంచి గైడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఇప్పుడు కళకళలాడుతూ ఉండాలని. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.